హాయ్ ఫ్రెండ్స్. నేనైతే టమాటా పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్. అయితే టమాటా ముక్కలు మంచిగా శుభ్రంగా కడిగి చిన్నగా కోసిన కోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఒక్క దాంట్లో 6 భాగాలు చేయాలి. అయితే దాన్ని ఉప్పు పసుపు వేసి మంచిగా మనం వాటర్ వచ్చేటట్టు అంతా మంచిగా కలపాలి. ఒక చిటికెడు ఎంత 2 చెంచాలు పసుపు వేసుకోవాలి. మంచిగా కలపాలి. మంచిగా వాటర్ వచ్చేదాకా మస్తు వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఆరబెట్టి ఇక మంచిగా ఒక కొత్త టవాలలో ఎందులో దాంట్లో వేసి మంచిగా ఎండబెట్టాలి. ఇక ఎండబెట్టిన తర్వాత ఒక బస్తాలో వేసిన నేను. ఇక ఎండబెట్టిన మంచిగా గట్టిగా ఎండిన తర్వాత మంచిగా ఉప్పు కారం కొలుచుకోవాలి. ఒక గ్లాసు కారం పోసుకున్న, హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకున్నా. అయితే ఇప్పుడు జీలకర్ర మెంతులు పెట్టుకోవాలి. తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ దానికి మంచిగా అంటించాలి. టమాటా పచ్చడిలకి అంటించిన తర్వాత జీలకర్ర మెంతులు ఇట్లా అందులో వేసి 2 మిక్స్ చేయాలి. మంచిగా ఇట్లా కలిసేటట్టు మిక్స్ చేయాలి. చేసిన తర్వాత మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గించాలి. మంచిగా మగ్గుతుంది అన్నట్టు, అంత అందులో ఇంకుతుంది. అంతా ఇంకి కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఇక ఉప్పు కారం మిక్స్ చేయాలి. 2 మిక్స్ చేసి అది కూడా అందులో కలపాలి. కలిపిన తర్వాత ఇక ఆయిల్ పొయ్యి మీద పెట్టాలి. అది కలపాలి మొత్తం. కలిపిన తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టాలండి. మంచిగా అది ఇక ఆయిల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇక మంచిగా అది చల్లారినాక ఇక అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, వెల్లిపాయలు వేసుకోవాలి. చల్లారినాక పోసుకోవాలండి. చూసుకోవాలి చల్లారిందా లేదా అని, లేకపోతే ముక్క మెత్తగా పడుతుంది. ఇక చల్లగా అయితేనే ముక్కకు జర గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపినాక ఇక అన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఉప్పు కలిసిందా లేదా చూసుకోవాలి. మంచిగా కలపాలి. ఒక్కదానికి ముక్క లేకుండా మంచిగా కలిపిన తర్వాత ఇక అట్నే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్నే ఉంచాలి. మంచిగా ఇంకుతుంది నూనె అన్నిటికీ టమాటా పచ్చళ్ళకు. ఇంకినాక తర్వాత ఒక డబ్బాలా వేసుకోవాలి. సీసం దాంట్లో వేసుకోవాలి. ఇక ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.